హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రబలిక స్నేహశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే లాంగ్ వీడియో. ఆవు నెయ్యితోని స్వచ్ఛమైన నెయ్యి చేస్తాను అనమాట. ఆవు పాలతో మరపెట్టుకుంటాం కదా, దానికి వచ్చే మిగడతో ఓన్లీ ఆవు నెయ్యి అనమాట నేను చేసేది. ఇది రాబోయేది కూడా మంచి మనకి శ్రావణ మాసం కదా, దీపారాధనలకి అవి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదే నెయ్యిని మరి బయట కొంటే, దీపారాధనకి బయట కొంటే చాలా రేటు కదా, దానివల్ల ఇంట్లోనే చేసుకుంటే పాలు కొంటాం కదా, దానివల్ల పాలు అది సేవ్ అవుతుంది, ప్లస్ ఆ మిగడ ద్వారా నెయ్యి చేస్తే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్లో. అంటే మనం డైలీ పాలు మరపెట్టుకుంటాం కదా, పావు పాలు తీసుకుంటున్నాను డైలీ కూడా 1/2 లీటరు. ఆ 1/2 లీటర్ తీసుకున్న దానిలో డైలీ కూడా నేను మిగడని మంచిగా ప్లాస్టిక్ దాంట్లోనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చేపించుకునేది 1/2 లీటర్ పాలు 15 రోజులు నేను స్టోర్ చేసుకున్న మిగడ అనమాట, ఓన్లీ ఆవు మిగడ. ఓకేనా. దీంతోనేమో నేను దీపారాధన కోసం దీన్ని ఎక్కువగా స్టోర్ చేస్తున్నాను. అంటే ఇంకా రెసిపీలకి కానీ దేనికి కూడా యూస్ చేయకుండా మంచిగా దీపారాధన కోసం పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. దానికోసం చూడండి ఎంత చక్కగా నెయ్యి ఎంత సూపర్గా ఉంది కదా. ఇల్లు అయితే మొత్తం గుమగుమలాడుతూ ఎంత మంచి స్మెల్తో అదిరిపోయిందో. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ముందుగా ఆ నెయ్యినేమో ఫ్రిడ్జ్లోంచి బయట తీసి కొంచెం కూలింగ్ తగ్గాక బయటకు తీసాను. ముందు ఈ నెయ్యిని ఎలా స్టోర్ చేసుకున్నా చెప్తున్నాను చూడండి. డైలీ మనం పాలు మరబెట్టుకున్నది పక్కన మిగడని ఒక ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటాం కదా, రోజు తప్పించే రోజు 2 రోజులకు ఒకసారి అయినా సరే మిగడ ప్లస్ దాని మీద కొంచెం పెరుగు అనమాట. పెరుగును కూడా దాని మీద వేస్తే ఏమవుతుందంటే మిగడ కూడా పాడవకుండా ఉంటుంది. దానికి కొంచెం పెరుగు కూడా యాడ్ చేయాలి మనం స్టోర్ చేసినప్పుడు. సో అప్పుడేమో మంచిగా వెన్నకి రెడీ అవుతుందన్నమాట. ఈ 15 రోజుల బాక్స్ నిండిపోయిన వెంటనే నేను బయట తీసేసి కూలింగ్ తగ్గాక పెద్దది బౌల్ లాంటిది పెద్దది తీసుకున్నాను, గిన్నె లాంటిది. దానిలో తీసుకొని మంచి కవ్వం ఉంటుంది కదా, కవ్వంతో మంచిగా బాగా స్మాష్ చేశాను అనమాట. కొంతమంది మిక్సీలో వేస్తారనమాట, కాకపోతే నేను మిక్సీ కాదు, ఓన్లీ కవ్వంతో మంచిగా అయితే బాగా వెన్న వస్తుంది కదా, చాలా సూపర్గా. ఇంకా గిన్నెకి కూడా అంటుకోదు, చాలా వెన్న అంతా సపరేట్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేశానంటే కొంచెం వాటర్ కూడా ఉంటుంది కదా, కవ్వంతో ముందు బాగా స్మాష్ చేశాక అప్పుడు వాటర్ని ఏం చేశానంటే ఆ గిన్నెలోనే ఆ వెన్న వస్తుంది కదా దానిలో వేసాను అనమాట. అప్పుడు మళ్ళీ అలా అలా తిప్పుతూ ఉంటుంటే కవ్వంతో ఎక్కువ మనకి వెన్న అనేది సపరేటెడ్ డివైడ్ అయిపోతుంది చాలా చక్కగా అనమాట. ఇంకా ఆ మజ్జిగలోని వాటర్లో ఏమీ లేకుండా సపరేట్ అయిపోతుంది, పెద్ద ఉండలాగా అనమాట. ఎంత బాగుంటుందో. నాకు వెన్న చేయడం మాత్రం ఇంట్లో చాలా ఇష్టం అనమాట. చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా వెన్న మొత్తం. ఆ వెన్నని ముందుగా ఏం చేయాలంటే, మాకైతే అలవాటు ఏంటంటే కృష్ణుడికి ముందుగా కొంచెం ఫస్ట్ పెట్టడం అలవాటు అనమాట. ఆ వెన్నని ఆవు నెయ్యి వెన్న చూసారా, దేవుడికి ముందు వెన్నని నైవేద్యంగా పెట్టేశాక మిగతా వెన్నని అంతటినీ కూడా మనం ఒక పెద్దది అంతే బ్యాండీ లాంటిది పెట్టుకున్నాను. దానిలోకి ఈ వెన్న ముద్దను అంతటినీ కూడా అందులో వేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్యాండీతో పాటుగా డైరెక్ట్గా స్టవ్ మీద సిమ్లో ప్రాసెస్లో పెట్టేసుకుంటే చక్కగా వెన్న అంతా కూడా కరిగి మంచిగా నెయ్యి ప్రాసెస్ ఎంత బాగా తయారవుతుందో, చాలాసేపు ఎంత అందంగా ఉంటుందో నిజంగా వెన్న చేసినప్పుడు మాత్రం. అదే మనం ప్యాకెట్ పాలు అవి తెచ్చుకుంటాం కదా, దానికైతే అసలు సరిగ్గా రాదు, ప్లస్ ఇంత కరెక్ట్ అలా రాదనమాట వెన్న. ఓన్లీ మనం డైరెక్ట్గా గీత నుంచి కానీ ఆవు నుంచి కానీ అలా పాలు తెచ్చుకుంటాం కదా, దాని నుంచి అయితే చక్కగా వెన్న అదే పాలు మరుగెట్టుకుంటే ఎక్కువగా మిగడ రావడం, దాన్ని మంచిగా స్టోర్ చేసుకుంటే ఇంట్లో వెన్న చేసుకోవడం, ఇలాంటివన్నీ మంచిగా ఉపయోగపడుతుంది మనకి. మెయిన్ ఏంటంటే ఒక ఆవు నెయ్యి ద్వారా మనం దీపారాధన చేసుకోవచ్చు, ఎన్నో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా నెయ్యి ద్వారా. నేనైతే ఒక ఏంటంటే దీపారాధనకి అనమాట, శుక్రవారం మంగళవారం పూట ఏమో ఇలా ఆవు నెయ్యితో దీపం పెట్టుకుంటాం ఈ నెయ్యితోనే. ఇప్పుడు శ్రావణ మాసం కనుక ఎక్కువ స్టోర్ చేసుకొని ముందు నుంచి ఎక్కువ ప్లాన్ చేసుకొని పెద్ద డబ్బా నిండా స్టోర్ చేసుకోనమాట. అంటే శ్రావణ మాసం అంతా కూడా మనం ఆవు నెయ్యితో పెట్టుకునే, అంటే నేనైతే ఎలాగనమాట ఆవు నెయ్యితో దీపం పెట్టుకుంటే మంచిది కదా శ్రావణ మాసం అంతా. దానికోసం ఎప్పటి నుంచో ముందు స్టోర్ చేసుకున్నాను, ఇంకా చాలా ఉంది. ఇది ఇంకో కొంచెం అనమాట, వీడియో కూడా అవుతుంది కదా అని చెప్పేసి మీకు చూపించడానికి ఇప్పుడు వీడియో తీస్తున్నాను. అది చూసారా బ్యాండీలో పెట్టుకున్న వెంటనే అది ఎంతగా మంచిగా అదే నెయ్యి అంతా సపరేట్ అవుతుంది కదా. అలాగా సిమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి. కలపలేకపోతే ఏమవుతుందంటే పక్కనంతా కిందన మాడొచ్చేస్తుంది కదా, బేగా ఇంకిపోతుంది అనమాట, ఆరిపోతుంది. అందుకని చెప్పేసి మనం కలుపుతూ ఉంటుంటే నెయ్యి అంతా సపరేట్గా వచ్చేస్తుంది, చాలా బాగుంది. ఇందాక నేను వెన్న ముద్ద చేసినప్పుడు మజ్జిగ చూపించాను కదా, అదే వాటర్ వేసాం కదా, మనం వెన్న కూడా డివైడ్ అయిపోయింది కదా పక్కకి, వాటిని వాటర్ని ఏం చేసామంటే మజ్జిగ అనమాట, అది కొంచెం ఉప్పు వేసుకొని పల్చగా
చేసుకుంటే మొత్తం చక్కగా మజ్జిగ తీసుకోవచ్చు అన్నమాట. మజ్జిగ కంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇదైతే. అదే ఈ ఆవునతో చేసిన వాటర్ ఉంది కదా ఇందాక మజ్జిగ, మనం కవంతో చిలికాం కదా ఆ మజ్జిగ అనమాట. చాలా సూపర్గా టేస్ట్ ఉంటుంది. చూసారా నెయ్యి కూడా ఎంత బాగా చక్కగా తయారవుతుందో. సిమ్లో ప్రాసెస్లో మాత్రమే చూపించాలి. మంచిది దల్సరిగా సిల్వర్ అలాంటివి పట్టుకుంటే, ఇలా స్టీల్ టైప్లో పెద్ద దల్సరిగా ఉన్న బ్యాండీలు అడిగి పెట్టుకుంటే ఎక్కువ మాడు కట్టకుండా నీట్గా ఉంటుంది అనమాట. కొంచెం దల్సరి అనుకోండి బేగా మాడు కట్టేస్తుంది, ఎక్కువసేపు ఉంటుంది కదా. చూడండి ఎంత చక్కగా నెయ్యి రెడీ అయిపోయిందో. దీన్ని ఇంతటినీ కూడా మంచిగా పక్కకు తీసుకున్నాక అదే కంప్లీట్ అయిపోయాక మనం ప్లాస్టిక్ దాంట్లోని కానీ స్టీల్ దాంట్లో కానీ మంచిగా స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అసలు నెయ్యి అనేది అసలు పాడవే సమస్య లేదు, ఎప్పటికీ కూడా పాడవదు. మనం ఎప్పుడు ఎన్ని నెలల సంవత్సరాలు దాచినా సరే అలానే ఉంటుందన్నమాట చక్కగా. ఆవు నెయ్యి మంచిగా దీపారాధన చేసుకోవచ్చు. అదే గేదె పాలతో నెయ్యి అయితే మళ్ళీ రెసిపీలకు కానీ ప్రసాదాలకు అన్నింటికి యూస్ చేసుకోవచ్చు. చూసారా ఈ మజ్జిగని ఎంత చక్కగా వచ్చిందో. వెన్నముద్ద తీసాక దీనిలో కొంచెం ఇంకా వాటర్ బాగా వేసుకోవాలి. ఎంత పలచగా ఉంటే అంత మంచిగా టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్